చిన్నప్పటి నుంచి గడప దాటకుండా పెంచాను. ఇప్పుడు మీ గడపలో అడుగు పెడుతోంది చిన్నపిల్ల. ఏ తప్పు చేసినా మీ కడుపులో పెట్టి దాచుకోండి. అది చిన్నపిల్లే, తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవచ్చు. కానీ ఇంత వయసు వచ్చిన మీరు తప్పు చేస్తే? నేను తప్పు చేశానా? ఏంటంటే మీరు మాట్లాడేది? నేను తప్పు చేయడం ఏంటి? తప్పు చేయలేదా మావయ్య గారు? రేపొద్దున అల్లుండైనా కొడుకునైనా నేనే కదా. మీకు తలకొరువు పెట్టాల్సిన వాడిని కూడా నేనే కదా మావయ్య గారు. నాకే అన్యాయం చేస్తేలా? ఏంట్రా నీకు చేసిన అన్యాయం? నా తొక్కలను బొక్క పిల్లనిచ్చాడు, పెళ్లి చేశాడు. రే అప్పలనాయుడు, రే రామినాయుడు, పెళ్లి భోజనాలు పీకబోయి తినేసి కొవ్వెక్కిన కోడి పెట్టల్లాగా ఇళ్ళల్లా కూకోవడం కాదురా, రండర్రా. ఏంటి నువ్వు ఊరుకో, నీకేం తెలుసు? పిల్లనిచ్చావు, పెళ్లి చేసావు, కారు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఇంకేం కావాలరా వీడికి? ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు? మీ ఊరికి వచ్చామనా? ఇచ్చారే పెద్ద కట్నం. అప్పుడు ఎకరం 50,000, ఇప్పుడు సచివానికి 3 లక్షలు కమ్ముతాడు. తెలుసా నీకు? భూమి రేటు పెరిగినప్పుడు నా కొడుకు రేటు పెరగదా? చెప్పవే పెద్ద మనిషి. అదేమి లెక్క అయ్యా, కాకులు లెక్క. నీ లెక్క ప్రకారం ఒప్పుకుంటే మా ఊరోకి బోల్డ్ బొక్క మీకు కాదండి, మాకు. ఒక్కరితే అమ్మాయిని 4 ఎకరాల పొలం ఉందని తక్కువ కట్టడానికి పెళ్లి చేసుకున్నామండి. అంతా అమ్ముకుతో పెక్క మాకేముందండి చేతికి చెప్పా? ఈ మాట పెళ్లికి ముందెందుకు చెప్పలేదు? పెళ్లికి ముందే చెప్తే ఆ డబ్బుకి ఇంకో పెళ్లి కొడుకు వస్తాడు. అందుకే నేనే దానికి తాళి కడితే నా కాలు కింద బానిసలా పడి ఉంటుంది. బాబు, నీకేం కావాలన్నా అడుగు, అంతేగాని నా కూతురు బతుకు అన్యాయం చేయకు. నీ కాళ్ళు గడికి కన్యాదానం చేశాను, ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. బావగారు అలా కాళ్ళ మీద పడతారేమిటి? చిన్నపిల్లాడు, ఆయుక్షణం ఏదో అడిగాడు కదా, ఇచ్చేసేయండి. బావగారు, కాకపోతే ఇంతవరకు మీ అమ్మాయి ఇంటి గడుపు దాటలేదన్నారు కదా, ఇప్పుడు అంతే. అంత మాట అనగండి బావగారు. మీరు ఎలా చేయమంటే అలాగే చేస్తాను. నా కూతుర్ని మాత్రం మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇదిగో మామగారు, ఇంకా మీకు మిగిలిన్న మీ ఇల్లు, పశువుల దొడ్డి నా పేరు మీద రాయండి. దానికి హామీగా ఇదిగో ఈ చెక్కు మీద సంతకం పెట్టండి. లేదా కన్న తల్లి లాంటి భూమిని డబ్బు కోసం నేను అమ్ముకున్నాను. వాళ్ళు అంతే, డబ్బు కోసం మానవత్వాన్ని అమ్ముకున్నారు. మార్కెట్లో డబ్బు విలువ పెరిగాక మనిషి అంగట్లో సరుకైపోయాడు. చివరికి మనందరం తిరిగేది డబ్బు చుట్టేనయ్యా, డబ్బు చుట్టే. ఏంటైనా చేసిన పని? మా గవర్నమెంట్ వాళ్ళు అప్పు తెచ్చుకుండా నీ కూతురు పెళ్లి ఘనంగా చేస్తావా? ఊరేగింపు ఒకట, పైగా కొత్త కారు కూడా ఆపాయా? ఏంటి సార్ ఇది? శుభమా అంటూ ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తున్నాను. నలుగురిలో నన్ను అపాస్పాలు చేయకండి, మీకు దండం పెడతాను. నీ అప్పు తీర్చేస్తాను, ముందు కారు వెళ్ళనివ్వండి. ఏంటే శుభం? మీకు శుభమే, అప్పించడం మాకు అశుభం అయిపోతుంది. ఎన్నసల్లా మా బతుకులు మిస్టేక్ కాల్స్ అయిపోతున్నాయి. నా ఎరువులు బాకీ తీర్చకుండా లక్షల కార్లు ఇచ్చి నీ కూతురు పెళ్లి చేస్తావా? నా బాకీ తీర్చలేదనుకో, ఈ పురుగుల మంది కట్టించేస్తాను. నీ బతుకు మధ్యలో స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఏంటసల్లా? ఎంతసేపు బ్యాంక్ వాళ్ళు ఎరువులు కొట్టాలే కనబడుతున్నారా? నీ సేను కొట్టిన నా పురుగుల మంది మాట ఏంటి? ఎప్పుడు కడతావు డబ్బులు? తక్షణం కట్టు. చెప్పు, అప్పు ఎప్పుడు తీరుస్తావు? నువ్వు మనిషి నువ్వు మనిషి కదా, అప్పు తీరుస్తావా చస్తావా? చెప్పు. మీరెందుకురా భయపడుతున్నారు? నరికేస్తానరా? నరకండ్రా. రైతంటే 10 మందిని బతికించేవాడే కాని చంపేవాడు కాదురా. రైతే దేశానికి వెన్నెముక అన్నారు, వాడి వెన్ను విరిచేశారా. రైతే దేశానికి రాజు అన్నారు, వాడిని బికారోని చేసి కూడు లేకుండా చేశారా. తండ్రి కాడి నుంచి సంపాదించుకున్న పొలము పోయింది, తాతల కాడి నుంచి సంపాదించుకున్న పరువు పోయింది. ఇప్పుడు చెప్పండ్రా, నా దగ్గర ఇంకేముందిరా మీకు ఇవ్వడానికి? చెప్పండి. మీరు చెప్పలేరు. నేను చెప్తాను. ఒరేయ్ అల్లుడు, ఏంట్రా
చచ్చాక నేను నరకానికి పోకుండా తల కొరివి పెడతావా? మావయ్య నా తల నరికి ఇప్పుడు ఈ నరకం నుంచి విముక్తి చేయరా. రేయ్, నరకరా, నరుకో. మావయ్య లేకపోతే నన్ను నేనే నరికేసుకుంటా.